ఈ ఉదయ కాలంన మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుదాం. యోహాను 20వ అధ్యాయం 27వ వచనం. తరువాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసు పునరుద్ధానుడైన తరువాత ఆయన శిష్యులతో మరి రెండోసారి వచ్చి దర్శిస్తున్నప్పుడు ఆయన ప్రత్యేకముగా తోమాను దర్శించడానికి వచ్చాడు. ఆయన శిష్యుడైనటువంటి తోమా కొరకే ప్రత్యేకంగా వచ్చాడు. మరి తోమాను బలపరచడానికే ప్రభు అయిన యేసు అక్కడికి వచ్చి ఉన్నాడు. ఎందుకు వచ్చాడు అంటే ప్రభు అయిన యేసు మరి ఈ తోమా ఒక మాట చెప్తాడు. ఏం చెప్తున్నాడు అంటే యోహాను సువార్త 20వ అధ్యాయము 24, 25 వచనాలు చూస్తే వాక్యం చెప్తుంది, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయాడు కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాడంట. హల్లెలూయా. కాబట్టి ఈ తోమా కొరకు ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఇది కారణం. 12 మంది శిష్యులు మరి యేసు ప్రభు వారిని దర్శించి వెళ్ళిపోయిన తర్వాత మరి తోమాతో చెప్తున్నారు, నువ్వు లేనప్పుడు తోమా మరి ప్రభు అయిన యేసు మన మధ్యలోకి వచ్చాడు, మేమందరం ఆయన చూసాము అంటే ఆయన లేచి మరణాన్ని జయించి లేచి రావడం అనేది అసాధ్యమైన పని. ఆయనకి లేచి వస్తాడు. మరి ఆయన లేచి వచ్చాడు అని నేను నమ్మాలంటే ఆయన చేతుల్లో చీరలు కొట్టినటువంటి ఆ యొక్క హోల్స్ ఉంటాయి కదా, వాటిలో నేను వేలు పెట్టాలి. అలాగే పక్కలో బల్లెం వేసి కూర్చుంటారు కదా, ఆ బల్లెం వేసిన ఆ బొక్కలోకి నేను వేలు పెట్టి చూడాలి. ఆ హోల్లో కూడా నేను వేలు పెడితే కానీ ఆయన యేసుని నమ్మనే నమ్మను అంటున్నాడు. చూడండి ఎంత అవిశ్వాసపు మాటలు మాట్లాడుతున్నాడు. తోమా ప్రభు అయిన యేసుతో ఉన్న వ్యక్తి. ప్రభు అయిన యేసు చేసిన ఆశ్చర్య కార్యాలు చూశాడు. మృతులను సజీవుడిగా లేపిన యేసు కార్యాలు చూస్తూ ఉన్నాడు. దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి ఆయన అనేక అద్భుతాలు చేశాడు. అయినా అతనిలో అవిశ్వాసాన్ని పోగొట్టుకోలేకపోయాడు. తనలో ఉన్నటువంటి ఆ అవిశ్వాసపు స్థితిని దూరం చేసుకోలేకపోయాడు. యేసు ప్రభు మరణాన్ని జయించి లేస్తాను అని చెప్పి ఆయన మరణించాడు. అలాగే మరణాన్ని జయించి లేచి మొట్టమొదట శిష్యుని కలుస్తున్నాడు. కానీ యేసు ప్రభు వచ్చిన సమయంలో ఈయన లేకుండా పోయినాడు. ఆ ఒక్క కారణాన్ని బట్టి యేసు ప్రభు నిద్ర లేయడానికి లేదా పునరుద్ధరణ అవడానికి అవకాశమే లేదు అనే మాటను అతను ప్రకటించడం ద్వారా యేసు ప్రభు ఆయన మరొకసారి దర్శిస్తున్నాడు. దేవుని బిడ్డలైన మనం కూడా చాలా సార్లు అవిశ్వాసులుగా ఉంటూ ఉంటాం. ప్రతిదీ వెంటనే నమ్మం. దేవుడి మీద విశ్వాసంలో బలహీనలు అయిపోతుంటాం. దేవుడు మనకి ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా కూడా వాటిని మనము నమ్మం. కొన్నిసార్లు పరిస్థితులు మనకు ఆలస్యం చేస్తున్నప్పుడు, దేవుడు కొన్ని కార్యాలు చేయడానికి సమయం తీసుకుంటున్నప్పుడు మరి మనం అస్సలు దేవుని విశ్వాసం ఉంచం, దేవుని యందు నిరీక్షణ ఉంచం. ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అనేది అర్థం చేసుకో. అజ్ఞానుల్లా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. మన అవిశ్వాసాన్ని బట్టి అనేక సార్లు దేవుని యొక్క గొప్ప మేలులు మనం కోల్పోతూ ఉంటాం. దేవుని వాక్యం చెప్తుంది, మార్కు సువార్త 6వ అధ్యాయము
మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనంలోకి మనం వెళ్తే, ఆయన అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచడు తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. చూసారా, అవిశ్వాసం ఏం చేసిందంట, ప్రభువైన యేసు చెయ్యాలని సిద్ధపడి వచ్చినటువంటి గొప్ప అద్భుతాలు ఆపేసిందంట. అనేక గొప్ప అద్భుతాలు చెయ్యజాలకపోయాను. అంటే అర్థం ఏంటి? యేసు అద్భుతాలు చెయ్యాలని అక్కడికి వచ్చాడు. వచ్చి వారి అవిశ్వాసాన్ని బట్టి చేయలేకపోయినాడంట. చాలాసార్లు మన యొక్క విశ్వాస జీవితంలో దేవుని కార్యాలు ఎందుకు ఆలస్యమైపోతాయంటే, ఎందుకు నెరవేరవంటే, ఎందుకు దేవుడే చేయకుండా ఆగిపోతాడంటే అవిశ్వాసం. అవిశ్వాసానికి పర్యాయ పదం ఏం తెలిసిన, దేవునికి లోబడకుండా జీవించడం, ప్రభువుని నమ్మకపోవడం. అవిశ్వాసపు ప్రార్థన మనము జీవిత కాలం అంతా చేసిన దేవుని కార్యం జరగదు. విశ్వాసముతో మనము ఒక చుక్క కన్నీరు కార్చామంటే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు బలమైన కార్యం చేస్తాడు. అవిశ్వాసానికి ఉన్న బలము అటువంటిది. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు అని దేవుని వాక్యం చెప్తాడు. మనం విశ్వాసమును బట్టి రక్షించబడ్డాం. యేసు ప్రభువుని యందు మనం విశ్వాసం ఉంచినాం. అందుకే మనం ఈ రక్షణ అనుభవాన్ని అనుభవిస్తున్నాం. రక్షణ అంటే ఎలా ఉంటుందని మీకు ఎవరు చెప్పలేదు, మనం ఎవరు చూడలేదు. కానీ యేసుని నమ్ముకుంటే మనం రక్షించబడతాము, మన పాపములు కడిగివేయబడతాయి, మనము దేవుని బిడ్డలుగా మారతామని నమ్మినందువల్ల అట్టి రక్షణ అనుభవాన్ని అనుభవించినాం. అంతేకాకుండా మన జీవితంలో ప్రభువు యొద్ద నుంచి పొందుకునే ప్రతి మేలు కూడా విశ్వాసం ద్వారా మనం పొందుకోవాలి. వేరే ఇంకొక రూల్ లేదు. దేవుడు విశ్వాసం ద్వారానే ప్రతి కార్యం చేస్తాడు. ఏ కార్యం చేయాలన్నా నువ్వు నమ్ముతావా అంటాడు. మనం ముందు అన్ని సిద్ధపరచడు, కానీ నువ్వు విశ్వసిస్తే నీకు అన్నీ వస్తాయంటాడు దేవుడు. అది విశ్వసిస్తావా లేదా అనేది మన చేతిలో ఉంది. మనం ప్రభువునందు నిజమైన విశ్వాసం కలిగి ఉంటే ప్రతి కార్యములకు ఏ అడ్డు లేకుండా మన జీవితంలో నెరవేరడం ప్రారంభమవుతాయి. ఇక్కడ ప్రభు అయిన యేసు వారి అవిశ్వాసాన్ని బట్టే కార్యాలు చేయజాలకపోయాడంట. చెయ్యగలిగిన శక్తి కలిగిన దేవుడు, చెయ్యగలిగినటువంటి సామర్థ్యం కలిగిన దేవుణ్ణి ఎవరు ఆపారు? అక్కడ మనుషులు ఆపలేరు, వారి అవిశ్వాసం ఆపింది. మన అవిశ్వాసం ఎన్ని కార్యాలు మన జీవితాలు ఆపేస్తుంది. మన అవిశ్వాసం ద్వారా మనం ఎన్ని మేలు కోల్పోతున్నాం, ఎన్ని దేవుని కార్యాలు నిలిచిపోతున్నాయి. ఒకసారి మనం ఆలోచిద్దాం. ఎందుకు చాలా కార్యాలు మన జీవితంలో నెరవేరడం లేదంటే, చాలా మంది ఏంటంటే ఏమంటారు తెలిసిన, సాతానుడు చాలా శోధిస్తున్నాడు బ్రదర్, సాతాను నన్ను ఎంతో ఇబ్బంది పరుస్తున్నాడు. మరి సాతానుడు మా కుటుంబం మీద టార్గెట్ పెట్టాడు. లేకపోతే మా ఇరుగు పొరుగు వాళ్ళంతా మా మీదనే కుళ్ళు కొడుతున్నందువల్ల ఎవ్వరు కుళ్ళుకోవడం లేదు. అవిశ్వాసమే దేవుడిని పూర్ణంగా నమ్మకపోవడమే మన జీవితాల్లో కార్యం జరగకుండా ఆపేస్తుంది. కాబట్టి దేవుడు ఈ తోమాని కలిసినప్పుడు ఏమంటున్నాడంటే, ఇకనైనా నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు. ఇక మీదట నీలో ఈ అవిశ్వాసం ఉండకూడదు అని చెప్తున్నాడు. మనల్ని కూడా పరీక్షించుకుందాం. ఏ విషయాల్లో మనము అవిశ్వాసులుగా ఉంటున్నాం?
దేవుడు ఇంకా మన జీవితంలో కార్యాలు చేయడం లేదని, జరగలేదని, లేకపోతే పై విశ్వాసంతో ఎంతకాలం మనం ఉందాం? దేవుని నమ్మాలి. దేవుణ్ణి సంపూర్ణంగా మనం నమ్మినప్పుడే దేవుని యొక్క బలమైన కార్యాలను, గొప్ప కార్యాలను మనము అనుభవించగలం. మరి నిన్నటి దినమున నేను వాట్సాప్లో ఒక మెసేజ్ చదువుతున్నాను. దాంట్లో ఈ కాశ్మీర్లో జరిగినటువంటి టెర్రరిస్ట్ దాడిలో కేరళ నుంచి ఆ ప్రాంతాన్ని చూడడానికి వెళ్ళినటువంటి ఒక కుటుంబం, క్రైస్తవ కుటుంబం అద్భుతంగా కాపాడబడిందంట. కారణం ఏంటి అంటే, వాళ్ళు కరెక్ట్గా ఎక్కడైతే టెర్రరిస్టులు వాళ్ళని కాల్చి చంపుతున్నారో దానికి 2 కిలోమీటర్ల దూరంలో ఒక హోటల్లో వీళ్ళు తినడానికి ఆర్డర్ పెడితే, వీళ్ళు ఆర్డర్ పెట్టినటువంటి ఫుడ్ తయారవడానికి కొంచెం టైం పడుతుంది, మీరు వెయిట్ చేయాలని చెప్పారు. సరే అని వీరు వెయిట్ చేస్తూ ఉంటూ ఆలస్యం అయిపోయింది. అక్కడికి పోవడం ఆలస్యం అయిపోయి వీళ్ళు ఇక్కడే ఈ హోటల్లోనే కూర్చొని ఉన్నారంట. అంతలోకి చూస్తే కొంతమంది జనాలు పరిగెత్తి రావడం చూస్తున్నారు, ఏడ్చుకుంటూ మనుషులు రావడం చూస్తున్నారు, మిలిటరీ వాళ్ళు పరిగెత్తి రావడం చూస్తున్నారు. ఏంటి, ఎందుకు ఏడుస్తున్నారని అడిగితే వాళ్ళు చెప్తున్నారంట, అక్కడ టెర్రరిస్టులు కాల్చి చంపుతున్నారు, మనుషుల్నాడ కాల్చి వేస్తున్నారు అన్నప్పుడు వీళ్ళ కుటుంబం ఆ ప్రాంతం నుంచి వెంటనే బయలుదేరేసి క్షేమమైన స్థలానికి చేరుకున్నారంట. వాళ్ళు ఒకటే చెప్తున్నాడు, ప్రభువు మమ్మల్ని ఆ స్థలంలో ఆపాడు కాబట్టి, ఆ స్థలంలో నిలబెట్టాడు కాబట్టి మేము రక్షించబడ్డాం. అది ఎందుకు ఆలస్యమైందో, ఆ ఆహారం మాకు ఎందుకు ఆలస్యమైందో మాకు మొదట అర్థం కాలేదు. అరే, మేము ఒక అద్భుతమైన స్థలాన్ని మేము చూడకుండా మాకు లేట్ అయిపోతుంది అనే టెన్షన్లో మేము ఉన్నాం. కానీ ఆ ఆలస్యము మమ్మల్ని మరణం నుంచి తప్పిస్తుంది అని మేము నమ్ముకున్న మా దేవుడు మమ్మల్ని తప్పించాడని, ఇంత గొప్ప కార్యం జరిగిన తర్వాత, ఇంత అద్భుతంగా దేవుడు మమ్మల్ని రక్షించిన తర్వాతే మాకు తెలిసిందని సాక్ష్యం చెప్తున్నాను. హల్లెలూయా. దేవుడు ఏది చేస్తున్నా కూడా దాంట్లో ఒక అద్భుతమైన మేలు దాగి ఉంటుంది. నీ జీవితంలో ఏది జరుగుతున్నా దాని వెనక దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది. మీ కుటుంబంలో ఏ పరిస్థితులు జరుగుతున్నా వాటి వెనక దేవుని యొక్క ఉద్దేశాలు ఉన్నతంగా ఉంటాయి. వాటిని ఇప్పుడు నువ్వు గ్రహించలేకపోవచ్చు, ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ విశ్వాసం కోల్పోకూడదు, విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని మీద ఉన్నటువంటి నీ నిరీక్షణ నువ్వు కోల్పోకూడదు. ఆలస్యమయ్యే కొలది నువ్వు ఇంకా భారంగా దేవుని అంటిపెట్టుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి, కన్నీటితో దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, ఎదురు చూడాలి. కొన్ని విషయాల్లో మరి దేవుని చిత్తము నెరవేరేంత వరకు కనిపెట్టాలి. అంతేగాని మనము తొందరపడి తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు కూడా మనకు క్షేమాన్ని కలగచేయవు. దేవుని ఆలోచన ప్రకారంగా నడుచుకున్నప్పుడే మనకు సమస్తం క్షేమకరం. అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, వారి అవిశ్వాసాన్ని బట్టి దేవుడు అనేక కార్యాలు చేయలేకపోయినాడంట. అలాగే ఈ తోమాతో అంటున్నాడు, ఇకపై నువ్వు అవిశ్వాసంగా ఉండదు. ఎందుకు మనకు అసలు అవిశ్వాసము కలగడానికి కారణమో తెలిసిన చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చెప్తుంది. 2 కొరింథీ 4:4లో దేవుని స్వరూపైన క్రీస్తు మహిమ కనబర్చు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుడు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేస్తుందట. చూసారా, అవిశ్వాసులకి గుడ్డితనం సాతాను కలుగజేస్తాడు. మనం ఎప్పుడైతే విశ్వాసంలో బలహీనం అవుతూ ఉంటామో
చిన్నగా ఏం చేస్తాడు? సాతానుడు మన కళ్ళకి గుడ్డితనాన్ని పెడతాడు. ఇక మన విశ్వాస జీవితం మనం కోల్పోతాం. ప్రభువుతో అంటు కట్టబడి నడవాల్సినటువంటి ఆ పరిశుద్ధ జీవితానికి దూరం అయిపోతాం. దేవునితో సహవాసం ఉండదు. దేవునితో గడపాల్సిన సమయం తగ్గిపోతుంటది. లోకంతో గడిపే సమయం పెరిగిపోతుంటది. అన్నీ కూడా ఎవరు చేస్తున్నారంటే, మొట్టమొదట మన అవిశ్వాసము, దాన్ని పెంచి పోషించే సాతాను, ఈ యుగ దేవత. కాబట్టి ప్రభువు బిడ్డలమైన మనము ఎప్పుడైతే మనలో అవిశ్వాసం అనేది ప్రారంభమవుతుందో అప్పుడే దాన్ని వేరు నుంచి పెకలించి వేయాలి. వేరు నుంచి దాన్ని తీసివేయాలి. దేవునికి సమస్తము సాధ్యం. దేవుడు అన్ని చేస్తాడు. నాకు తెలియకుండా ఆయన రహస్యంగా కార్యాలు చేస్తూనే ఉన్నాడు. నా పక్షమున ఆయన కార్యాలు నెరవేరుతూనే ఉన్నాయి అని ప్రభువునందు విశ్వాసములో మనము ముందుకు సాగాలి. ప్రభువునందు విశ్వాసము, నిరీక్షణ కలిగి మనం ఉండాలి. అప్పుడే దేవుని యొక్క శక్తివంతమైన కార్యాలను మన జీవితంలో మనం అనుభవించగలం. చూడండి, మరి రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. రోమా 14:23. అనుమానించు వాడు తినినెడల విశ్వాసం లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. చూసారా? అవిశ్వాసముతో మనము చేసే ప్రతి పని అంట అది పాపము. చూసారా? పాపం చేయడానికి, మనము తప్పు పనులు చేయడానికి ఏదో చేయాల్సిన అవసరం లేదు. మనం అవిశ్వాసులుగా ఉండడమే పాపం. దేవుని యందు విశ్వాసం ఉంచకుండా జీవించడమే పాపం. విశ్వాస మూలము కానిది, విశ్వాసం లేకుండా నువ్వు చేసే ఏ పనైనా కూడా, అది ఎటువంటి పనైనా, విశ్వాసం లేకుండా, దేవుని మీద నమ్మకం ఉంచకుండా నువ్వు ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు? కొంతమంది విశ్వాసం లేకుండా మాకు ప్రార్థన చేయలేము, విశ్వాసం లేకుండా ప్రభువు వెంట నడవరు, విశ్వాసం లేకుండా వారి మాటలు, వాళ్ళ క్రియలు కనిపిస్తూ ఉంటాయి. దేవుడు అంటున్నాడు, విశ్వాసం లేనిది ఏదైనా కూడా అది పాపముతో సమానము. కాబట్టి దేవుని బిడ్డలైన మనము ఏ క్రియ చేస్తున్నా మన జీవితంలో అది విశ్వాసముతో మనం చేయాలి. విశ్వాసముతో మాట్లాడాలి. విశ్వాసము కలిగి జీవించాలి. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును అంటే ఏంటి? బ్రతుకు దినములన్నిట కూడా మనం ప్రభువునందు విశ్వాసంతోనే ఉండాలి. అన్ని పరిస్థితులు నాకు మేలు కొరకే జరుగుతున్నాయి అని మనం నమ్మాలి. మనకు కీడుగా కనిపిస్తున్న ఆ కీడును నాకు దేవుడు మేలుగా మార్చబోతున్నాడు అని మనం విశ్వాసం ఉంచాలి. మరి పరిస్థితులు మన విరోధంగా కొంచెం కనపడంగానే ఓ అని కన్నీరు గార్చి దిగులు పడి బాధపడ్డాను. ప్రభువుతో సహవాసం లేకుండా జీవించడము, ఇవంతా కూడా ఏంటంటే అవిశ్వాస క్రియలు, విశ్వాస క్రియలు కాదు. ప్రతి పరిస్థితిని దేవుడు చూస్తున్నాడని మొదట మనం నమ్మాలి. నా జీవితంలో జరిగే ప్రతి పరిస్థితి ఆయన గమనిస్తున్నాడు. అది నా మేలు కొరకే ఆయన మారుస్తాడు. కనుక నేనేం చేయాలి? నేను ప్రార్థన చేయను, దేవుని వెంట నడవను, వాక్యాన్ని ధ్యానించను, దేవుడు నాకు ఆలోచన ఇస్తున్నా వాటిని కూడా నేను లెక్క చేయకుండా నా ఇష్టానుసారంగా జీవిస్తున్నామంటే పెద్ద పాపపు మూట కట్టుకుంటున్నాం మనం. పాపపు మూట, అదే అవిశ్వాస జీవితం అంటే. దేవునికి లోబడి మనం జీవించాలి. సంపూర్ణంగా దేవునికి అప్పగించుకోవాలి. ఎప్పుడైతే మనము ఒక శోధన ఎదుర్కొంటున్నామో, ఒక సమస్య ఎదుర్కొంటున్నామో, మనం ఏం చేయాలి? సంపూర్ణంగా దేవునికి లోబడాలి. దేవుని కార్యం నీ జీవితంలో జరగాలంటే సంపూర్ణంగా దేవునికి మనం లోబడాలి. ఇప్పుడు మనకు ఒక వ్యాధి వచ్చింది, ఒక సమస్య వచ్చింది, డాక్టర్ దగ్గరికి పోకుండా నేను ఇంట్లోనే కూర్చుంటాను, ఏ డాక్టర్కి నేను చెప్పను,
తెలిసిన వాళ్ళకి ఎవరికి చెప్పను, నేను అట్లే ఉంటాను, నాకు అన్ని అద్భుతంగా బాగైపోతాయి అంటారా? ఏ డాక్టర్ దగ్గరికి పోతే బాగవుతుందని చెప్పేసి మనం తెలుసుకొని వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఎంత ఖర్చు అయినా డబ్బు ఖర్చు పెట్టి వారి దగ్గర మనము వెయిట్ చేసి వాళ్ళు మాట్లాడే రెండు మాటలు, వాళ్ళు 1000 రూపాయలు ఫీజు పెట్టినా కూడా వాళ్ళు నీతో కనీసం 15 నిమిషాలు మాట్లాడు, 5 నిమిషాలు కూడా మాట్లాడు, ఒక్క నిమిషం కంటే ఎక్కువ నీకు సమయం ఇవ్వరు. 1000 రూపాయలు ఫీజు పెట్టి నువ్వు ఆ ఒక్క నిమిషం ఆయన నోట్లోంచి వచ్చే మాట కోసం ఎదురు చూస్తావు. అతను చెప్పింది పరలోకం నుంచి వచ్చిన మాటలాగా జాగ్రత్తగా లోబడతావు. మరి అటువంటప్పుడు అట్లా పరిగిస్తుంటే నీ జీవితాన్నే దేవుడు నిర్మిస్తున్నాడు, ఒక వ్యాధి కాదు. నీ జీవితాన్నే దేవుడు, నీ కుటుంబాన్నే దేవుడు నిర్మిస్తుంటే మరి ఆయనకు నువ్వు ఎంత లోబడాలి? ఆయన ఎద్దకు మనం పరిగిస్తున్నామా? ఆయన ఎద్దకు మనం వస్తున్నామా? ఆయన మాటలు వింటున్నామా? ఆయనకు లోబడుతున్నామా? మనము అవిశ్వాసులుగా మనం జీవిస్తున్నాం. డాక్టర్ మీద ఉన్న విశ్వాసం కూడా దేవుని మీద లేదు. డాక్టర్ దగ్గరికి పరిగిస్తున్న ఆ యొక్క స్పీడు దేవుని దగ్గరికి పరిగెత్తలేకపోతుంది. ఎందుకంటే డాక్టర్ దగ్గర అయితే ఖచ్చితంగా 1000 రూపాయలు ఫీజు కట్టాలా, ఆయన కంటి ముందు కనిపిస్తాడు. ఇక్కడ 1000 రూపాయలు ఫీజు కట్టడానికి లేదు, కంటి ముందు ఆయన కనపడ్డు, కానీ కార్యాలు జరుగుతాయి. ఆశ్చర్య కార్యాలు ప్రభువు చేస్తాడు. అసాధారణమైన క్రియలు ఆయన నెరవేరుస్తాడు మన జీవితంలో. ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కార్యాలన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? ప్రభువు చేస్తున్నాడు. మరి ఆయన మీద మనం ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాం? ఆయన వద్దకు ఎన్నిసార్లు నువ్వు వెళ్తున్నావు? ఎన్నిసార్లు ఆయన సన్నిధిలో నువ్వు కూర్చొని నీకు ఒక సమస్య వచ్చింది, పరిస్థితి వచ్చింది, నువ్వు ఆయన దగ్గరికి వెళ్లకుండా నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతావు సమస్యలు తీరడానికి? ఒక వ్యాధి బాగవడానికి నువ్వు డాక్టర్ దగ్గరికి పరిగిస్తున్నట్లు నీ సమస్య తీరడానికి ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? దేవునికి చెప్పకుండా మనము ఆ సమస్యను అలాగే వదిలేసి సమస్యలు తీరిపోతాయా? మళ్ళా దానికి దేవుని మీద నిందేస్తారు. దేవుడు ఏమి చేయలేదంటే మనం ఏం చేశామని దేవుడు చేయడానికి? విశ్వాస క్రియలు మనం చేయాలి. ప్రభువునందు విశ్వాసం ఉంచాలి, ప్రభువుని వద్దకు పరిగెత్తి రావాలి. దేవుడు చేసే అత్యంత అద్భుతమైన క్రియలు మనం అనుభవించాలి. దేవుడు తప్పక చేస్తాడు. ఆయన వద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం తోసివేయనని చెప్పాడు ఆయన. హల్లెలూయా. భారం మోయిచున్న సమస్త జనులారా మీరు నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పాడు. ఇక్కడ ఫీజులు లేవు, ఫ్రీ. అందుకే దేవునికి విలువ లేకుండా అయిపోయింది. దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన కార్యం నెరవేరడానికి సమయం పడుతుంది. కొన్ని వ్యాధులు, దీర్ఘకాలమైన వ్యాధులు ఉంటాయి, వెంటనే క్యూర్ కాకపోవచ్చు, కానీ ఆ కోర్సు వాడుతున్నారు కదా, నెల రోజులు వాడతారో సంవత్సరం రోజులు వాడతారు. మరి దేవుని దగ్గరికి రాగానే ఒక్క క్షణంలో జరగాలంటే కొన్ని దానికి టైం పడుతుంది. మనం విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు అంతరంగా మన కంటికి కనపడకుండానే ఆయన లోపల వర్క్స్ చేస్తూనే ఉంటాడు. ఆయన ఆ కార్యాలు జరగాలి అంటే మనము వెయిట్ చేయాలి. ఎక్కడ? ప్రభువునందు విశ్వాసం, ప్రభు సన్నిధిలో మనం ఉండాలి. ఖచ్చితంగా అప్పుడు ఆ కార్యాలు మనం చూస్తాం. దేవుడు మనల్ని అవిశ్వాసులు కాక విశ్వాసులుగా ఉండేందుకు కృప దయచేయుడు కాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, లోకంలో ప్రతి దానికినైనా మేము విశ్వాసంతో పరిగెడుతున్నాం, కానీ దేవుని యొద్దకు, దేవుని కార్యాలు మా జీవితాలు నెరవేరేందుకు మాకు విశ్వాసం లేదు. మేము సంపూర్ణ విశ్వాసం లేక పై విశ్వాసం ద్వారా అవిశ్వాస క్రియలు చేసి వాటి ద్వారా పాపం చేయడానికి కారణంగా మారుతుంది. దేవా, మమ్మల్ని క్షమించండి తండ్రి. నీ యందు పరిపూర్ణ విశ్వాసం ఉంచేందుకు సహాయం చేయండి. అట్టి నిజమైన విశ్వాసం కలిగి దేవుని యొక్క బలమైన కార్యాలు మా కుటుంబంలో, మా జీవితాల్లో మీరు నెరవేర్చమని, మమ్మల్ని ఆశీర్వదించమని అయ్యా మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకోండి. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.